హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. మినప్పప్పు 2 కప్స్ తీసుకున్నాను. మినప దోశలు వేసి చూపిస్తానండి. 4 కప్పులు రైసు, 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూను మెంతులు. ఇవన్నీ కడిగి నానబెట్టుకోవాలి 4 అవర్స్. కడిగి నానబెట్టుకున్న రైసు, శనగపప్పు, పొట్టుతో పప్పు నానబెట్టుకున్నాను. మెంతులు కూడా బౌల్లో నానబెట్టుకున్నాను. నానాక శుభ్రం కడిగి పెట్టాక గ్రైండ్ చేసుకోవాలి. పొట్టుపప్పు అండి, 3 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా నానాక ఇలా ఉంటుంది. మన ఇష్టం. లైట్గా పొట్టుంచుకుంటే హెల్తీగా ఉండాలనుకుంటే లైట్గా పొట్టుంచుకోవచ్చు. ఎక్కువ కనుక ఉంటే కనుక బ్లాక్ అనిపిస్తుంది అంటే తీసుకోవచ్చు. ఈ విధంగా కడిగి పెట్టుకొని పొట్టు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా జాలికి ఫిల్టర్ ఉంటే ఫిల్టర్లో ఇలా వేసుకుంటే ఇలా పొట్టు వస్తుంది. ఇలా అనుకుంటే చాలు, పొట్టు వదిలేస్తుంది. ఇలా నేను పొట్టు కొంచెం ఉంచుకున్నానండి, హెల్తీగా ఉంటామని. ఓకే, గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్లో వేసి చూపిస్తున్నాను. కొంచెం పప్పు, కడిగి పెట్టుకున్న రైసు, శనగపప్పు కొంచెం వేసుకున్నాను కదండి, ఇది కూడా వేస్తున్నాను. పప్పు 2 టైమ్స్ వేసాను. బియ్యం కూడా కొంచెం బియ్యం కొంచెం పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మెంతులు కూడా నానబెట్టుకుని ఉంచిన మెంతులు కొన్ని వేసుకోవాలి. అటుకులు నానబెట్టుకున్నానండి. క్రిస్పీగా ఉంటుంది దోశ. కొంచెం అటుకులు వేస్తే 5 మినిట్స్ నానితే సరిపోతుంది. గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం పిండి నలిగినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ పడుతుంది గ్రైండ్ అవ్వడానికి. గ్రైండ్ అయ్యిందో లేదో చూద్దాం. ఓకే, గ్రైండ్ అయిపోయింది. ఈ విధంగా నలిగితే సరిపోతుందండి దోశ రుబ్బు. 15-20 మినిట్స్ అవుతుంది గ్రైండ్ చేయడానికి. దోశ రుబ్బు అండి ఇది. గ్రైండ్ చేసుకున్నాను ముందు రోజు. ఒక నైట్ బయట ఉంచుకుంటే క్రిస్పీగా మంచిగా వస్తుంది దోశ. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. స్ప్రౌట్స్ దోశ వేస్తానండి. 2 దోశలు మీకు చూపిస్తున్నాను. ఒకటి ఆనియన్, క్యారెట్, బీట్రూట్ వేసి, రెండోది స్ప్రౌట్స్ వేసి దోశ చూపిస్తున్నాను. స్ప్రౌట్స్ దోశ వేస్తానండి. 2 దోశలు మీకు చూపిస్తున్నాను. ఒకటి ఆనియన్, క్యారెట్, బీట్రూట్ వేసి, రెండోది స్ప్రౌట్స్ వేసి దోశ చూపిస్తున్నాను. ఇందులో కూడా లైట్గా వేసుకోవచ్చు మనం బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్ స్ప్రౌట్స్లో కూడా. వేడి స్ప్రౌట్స్ దోశ రెడీ అండి. ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ. స్ప్రౌట్స్ ఒట్టిగా తినాలంటే ఇష్టపడిన వాళ్ళందరూ ఇలా చేసుకొని తింటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. బాగుంటుంది. స్ప్రౌట్స్ దోశ రెడీ అండి. ఓకేనండి, రెడీ అండి. లైట్గా కావాలంటే లైట్గా వేసుకోండి స్ప్రౌట్స్. థిక్గా కావాలంటే థిక్గా స్ప్రౌట్స్ వేసుకోండి. మనం తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళ బట్టి వేసుకోండి. దోశ పైన పెట్టుకున్నానండి. దోశ వేసి చూపిస్తున్నాను. బీట్రూట్,
బీట్రూట్ తురుము పెట్టుకున్నానండి. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఆనియన్స్ చిన్నగా తరిమి పెట్టుకున్నవి. టేస్టీగా ఉంటాయండి దోశలు. హెల్దీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంది ఇష్టపడతారు. ఆయిల్ కొంచెం వేసుకోవాలి. వేడి వేడి క్యారెట్ దోశ రెడీ అండి. వేడి వేడి క్యారెట్ దోశ రెడీ అండి. క్యారెట్ దోశ అండి. వేడి వేడి క్యారెట్ దోశ రెడీ అండి. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు మంచిగా. వేడి వేడి స్ప్రౌట్స్ దోశ అండి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎలాగో స్ప్రౌట్స్ అంటే ఒత్తిగా తినాలంటే ఇష్టపడరు కాబట్టి ఇలా వేసుకొని చేసుకుంటే ఇష్టంగా తింటారు వాళ్ళు. బాగుంటుందండి దోశ. చంద్ర ఫుడ్స్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది. మ్యాంగో పికిల్తో కూడా తినొచ్చండి. ఇది ఇష్టపడే వాళ్ళు మ్యాంగో తొక్కు పికిల్తో కూడా తినొచ్చు, లేదంటే పల్లి కొబ్బరి చట్నీతో కూడా తినొచ్చు. మన ఇష్టం, ఎలా లైక్ చేసుకుంటే అలా తినచ్చు. ఏ చట్నీలైనా కాంబినేషన్ బాగానే ఉంటుందండి. సూపర్. మ్యాంగో పికిల్తో కూడా తినొచ్చండి. ఇది ఇష్టపడే వాళ్ళు మ్యాంగో తొక్కు పికిల్తో కూడా తినొచ్చు, లేదంటే పల్లి కొబ్బరి చట్నీతో కూడా తినొచ్చు. మన ఇష్టం, ఎలా లైక్ చేసుకుంటే అలా తినచ్చు. ఏ చట్నీలైనా కాంబినేషన్ బాగానే ఉంటుందండి. సూపర్. క్యారెట్ దోశ అండి. వేడి వేడి క్యారెట్ దోశ రెడీ అండి. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు మంచిగా.